హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. రాయదుర్గం రియల్ దుర్గంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే టీజీఐఐసి ఇటీవల నిర్వహించిన వేలంలో ఎకరా ఏకంగా 237 కోట్లు పలికింది. ఇది సౌత్ ఇండియాలోనే ఒక రికార్డుగా చెబుతున్నారు. అయితే మరి ఇదే క్రమంలో మధ్యతరగతికి సొంతింటి కల భారమైందా? అసలు రియల్టీ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ చోటు చేసుకుంటున్నాయనే అంశాలపై మనతో చర్చించేందుకు, మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు ఎన్సిడి సిఎండి వి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వీరు నారెడ్కో వెస్ట్ జోన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్. అట్లాగే రవికుమార్ నంబూర్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ నిపుణులు. అట్లాగే అర్జున్ వీరా గారు ఉన్నారు, హౌస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫౌండర్. ముందుగా శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్ శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ వేలం రికార్డు ధర పలికింది సార్. సో ఎట్లా ఈ హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ స్ట్రెంగ్త్కి ఇది సిగ్నల్ అనుకోవచ్చా, ఎట్లా అంటారు? డెఫినెట్గా ఎక్స్టర్నల్ వరల్డ్కి హైదరాబాద్ మీద ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్ట్రెంగ్త్ ఏంటో తెలియజేస్తుంది సార్. అలా అని మనం దీన్ని మధ్యతరగతి మార్కెటింగ్ వాళ్ళతో పోలిస్తే అది కుదరదు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక ల్యాండ్ పార్సల్ మాత్రమే హైదరాబాద్ లో. అవునండి, అంటే హైదరాబాద్ మొత్తానికి అనువదించలేము దీన్ని. హైదరాబాద్ లో ఉన్న ఒక 1% ఏరియాకి మాత్రమే సంబంధించిన ల్యాండ్ ఇది. దట్టు ఎవరైతే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓన్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నారో, పెద్ద బ్రాండ్స్ వాళ్ళు, అలాగే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టగలరు. మళ్ళీ లైఫ్ టైంలో ఇలాంటి ప్లేస్ దొరకదు, ఇలాంటి డ్రీమ్ ప్రాపర్టీ మనకు ఉండాలి అని ఎవరైతే ఒక విజనరీ లేకపోతే ఒక డ్రీము, ఒక అంబిషన్, ఒక ఆబ్జెక్టివ్ తో ఉంటారో ఆ కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఆక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వగలరు. నేను ప్రత్యేకంగా ఆదిత్య గౌరవ గారితో మాట్లాడాం, అలాగే వంశీరామ్ సుబ్బారెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది దీని మీద. ఎందుకు కొన్నారు ఏంటి అనేది వాళ్ళ విజన్ కూడా తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా దే మెన్షన్ వెరీ క్లియర్లీ. ఆదిత్య గౌరవ్ గారు, ఇట్స్ మై డ్రీమ్, అది $1 బిలియన్ ప్రాపర్టీ హైదరాబాద్ ఏర్పాటు చేసుకోవటం, మళ్ళీ ఆ ఛాన్స్ రాదు కదా, అలాంటి బిడ్డ దొరకదు కదా, 2 రోడ్లు బిడ్డ అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో అలా దాన్ని గజాల్లోనో స్క్వేర్ ఫీట్ లోనో మనం మెజర్ చేయలేమండి మార్కెట్, ఓపెన్ మార్కెట్ కి. అదొక ప్రాపర్టీగా తీసుకుని వాళ్ళు హై ఎండ్ లో కన్స్ట్రక్షన్ చేసి లీజ్ అవుట్ చేసే వాళ్ళకి మాత్రమే అది సూటబుల్ ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు. ఐటీ కాంప్లెక్సెస్ రాబోతాయా, అట్లాగే మల్టిపుల్ బిల్డింగ్స్ కూడా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ఎట్లా వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు మరోసారి? అంటే అది సెంట్రలైజ్డ్ లొకేషన్ సార్. అటు మన హైటెక్ సిటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి, తర్వాత మెట్రోకి, అలాగే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ డల్లాస్ సెంటర్ కి దగ్గరగా ఉన్న ప్లేస్, 2 రోడ్ కార్నర్ బిట్టు ఆదిత్య గౌరవ్ గారికి ఉన్న బిట్టు, తర్వాత అన్లిమిటెడ్ ఎస్ఎఫ్ఐ ఉంది మనకి. వీటన్నిటి వల్ల ఆ హై రైజ్ అంటే హై అండ్ హెచ్ఎన్ఐ పీపుల్ కి మాత్రమే ఆ ప్రాజెక్ట్ ను వైబిలిటీ తీసుకురాగలరు. అండ్ హూ ఎవర్ హ్యావింగ్ ద బ్యాలెన్స్ విత్ దేర్ బ్యాలెన్స్ షీట్, ఎవరికైతే సర్ప్లస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే అలాంటి ల్యాండ్ పార్సల్స్ కొనాలి. దాని మీద ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాల్కులేషన్ చేయకూడదు. అది ఓన్లీ ఒక బ్రాండ్, ఇట్స్ నాట్ ప్రాఫిటబిలిటీ కోసం, ఒక బ్రాండ్ కోసం అనమాట. సోషల్ స్టేటస్, ఒక బ్రాండ్, వాళ్ళ బ్రాండ్ వాల్యూని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. వాళ్ళ బ్రాండ్ వాల్యూతో పాటు మన హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఒక ప్రక్రియ అనమాట ఇది. అలా అని అది అందరికీ అప్లికబుల్ కాదు. నార్మల్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, మామూలు బిల్డర్స్ కానీ అది అప్లికబుల్ కాదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ లో ఒక 1% ల్యాండ్ పార్సల్స్ కి సంబంధించిన ఏరియా అది. కాబట్టి అది ఇతర ప్రాంతాల మీద ప్రభావం పడదు. అలా అని మనకు హైదరాబాద్ కూడా మంచి ఊతం ఇచ్చే ఒక ఆక్షన్ అని చెప్పొచ్చు ఇది. రైట్ అండి. అయితే ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా అంచనా వేసి ఉండొచ్చు అంటారు? తప్పకుండా. అలాంటి ప్లేస్ దొరకదు కాబట్టి గ్రేడ్ 1 ఆఫీస్ స్పేసెస్ కడతారు కాబట్టి ఆదిత్య గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకప్పుడు 47 రూపీస్ మనం ఎస్ఎఫ్టీ రెంట్ కి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు గ్రేడ్ 1 ఎస్ఎఫ్టీ మనకి 200 రూపీస్ రెంట్ పలుకుతుంది. సో టు దట్ ఎక్స్టెంట్ అలాగే ఇది కూడా రేట్ పెంచి మరి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పి. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రెవెన్యూ పరంగా చూసుకుంటే భారీగా ఆదాయం సమకూరుతోంది ఈ ఆక్షన్స్ వల్ల. ఎట్లా ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ దీనిపై ఇంకా వేలం వేసే ప్రక్రియని మరింత ముందుకు తీసుకెళ్తుందా? ఎట్లా ఆదాయ వనరుల విషయంలో మీ అంచనాలు సార్? తప్పకుండా అండి. మనకు హైదరాబాద్ లో ప్లెంటీ ఆఫ్ ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఒక విజన్ తోటి ముందుకెళ్తుంది. లాస్ట్ టైం కూడా మేము కలిసినప్పుడు కూడా వివిధ శాఖలతో కలిసినప్పుడు కూడా వివిధ శాఖల మంత్రుల గారితోటి వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది.
ఎఫర్డబుల్ హౌసింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు కొంత ల్యాండ్ కేటాయించడానికి. అట్లా ఇది మన ఎఫెక్ట్ పడటమే కాకుండా, అంటే రియల్ ఎస్టేట్ మీద గ్రోత్ ఎఫెక్ట్ పడటమే కాకుండా కొంచెం సరౌండింగ్ ఏరియాస్ కూడా మనకు సపోర్ట్ ఇచ్చే ప్రైస్ అన్నమాట ఇది. ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది మార్కెట్లో. హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ బాగుంది, ఎక్కడ హైదరాబాద్ మార్కెట్ వీక్ లేదు, రియల్ ఎస్టేట్ డమాల్ అనేది ఒట్టి మాటే అని. అలానే అట్ ద సేమ్ టైము దీనివల్ల మధ్య తరగతి ప్రజలకి, అంటే 60 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు కొనే ఫ్లాట్ వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఓన్లీ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్, గ్రేడ్ 1 ఆఫీస్ స్పేస్ కట్టేది. ఓన్లీ గ్లోబల్, మన రవి గారు చెప్పినట్టు GCCs వాళ్ళు మాత్రమే హైర్ చేసుకోగలరు కమర్షియల్ స్పేసెస్. కాబట్టి రెసిడెన్షియల్ పీపుల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు. కానీ రెసిడెన్షియల్ పీపుల్ కూడా రేట్లు పెరిగే అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చే యుద్ధం వల్ల కానివ్వండి, మన జరుగుతున్న మెటీరియల్ షార్టేజ్ అవనంటే స్టీల్, సిమెంట్, మనకి మన డోర్స్, విండోస్, అన్ని రకాల మెటీరియల్ మీద కూడా 20-25% ఆల్రెడీ ఎస్కలేట్ అయింది. సో దాని వల్ల కూడా మనకి రేట్లు ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.